హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా ఉండే పీనట్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా సింపుల్ గా హెల్దీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఇందులో అయితే 1 హాఫ్ కప్ వరకు అయితే నేను పల్లీలు వేసుకున్నానండి. వీటిని వేరుశనగలు లేదా పీనట్ అని కూడా అంటారు. సో దీని అయితే లో ఫ్లేమ్ లో వేడి చేసుకోవాలి. ఇదైతే కాస్త గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలండి. వేడి చేసుకోవడానికి అయితే కాస్త టైం పడుతుందండి. సో లో ఫ్లేమ్ లో చేసుకోవడం వల్ల ఇలా పల్లీలు అయితే వాటికి అవే పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇన్ కేస్ మనం హై ఫ్లేమ్ లో చేస్తే పొట్టు అనేది వెళ్ళదు, బట్ మాడిపోతుంది. సో వీటిని అయితే ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను. ఇలాగా మొత్తం పొట్టు అయితే తీసి పక్కన పెట్టేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే మనం పల్లీలో పొట్టు తీసింది ఉంది కదా, అదైతే వేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, దీన్ని అయితే ఒకసారి మిక్సీ పట్టేద్దాము. సో ఫస్ట్ మిక్సీ అప్పటికైతే ఒక 2 minutes కే మిక్సీ తీసాక ఇలాగైతే మొత్తం పౌడర్ అవుతుంది కదా. ఇక ఇలానే అవుతున్నప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ప్లేస్ లో మనం నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ వేసేసుకొని మొత్తంగా ఒకసారి కలిపేసుకొని ఇంకా దీన్ని అయితే ఒకసారి అయితే మిక్సీ చేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఇక పౌడర్ మిక్చర్ ఉంది కదా అనేసి మనం నెయ్యి ఎక్కువ యూజ్ చేయొద్దు. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ యూజ్ చేయండి. అండ్ ఇందులో వాటర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దండి. ఇన్ కేస్ మనం వాటర్ యూజ్ చేస్తే పీనట్ బటర్ అనేది పాడైపోతుందండి. సో వాటర్ అనేది అసలు యూజ్ చేయొద్దు. అండ్ ఇంకా నేను థర్డ్ టైం అప్పటికి మిక్సీ చేసినప్పుడు ఇలాగైతే కన్సిస్టెన్సీ వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే కాస్త థిక్గా ఉంది. సో నాకైతే ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటేనే నచ్చుతుంది. సో ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకొని దీన్ని ఇంకొకసారి మిక్సీ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పీనట్ బటర్ మనకు కొంచెం క్రంచీగా కావాలి అంటే మనం ముందుగా వేయించుకున్న పీనట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు ఫైనల్ గా అయితే. సో ఇంతేనండి, ఇదైతే ప్రిపేర్ అయింది కదా. ఇంకా ఒక ఎయిర్ టైట్ ఉన్న జార్ లో అయితే వేసేసుకోవాలి. మనకు 2 to 3 weeks వరకు అయితే నిల్వ ఉంటుంది పీనట్ బటర్. సో ఇదైతే మనకు బ్రెడ్ మీద తినడానికి, చపాతీ రోల్స్, మిల్క్ స్నాక్స్, స్మూతీస్ కి, డెజర్ట్స్ కి అండ్ కేక్స్ కి అనేవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పీనట్ బటర్. అండ్ ఇది చాలా హెల్దీ కూడా. సో మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లలితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్